సంతోషం. ఇది మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలో లగాయితూ ప్రజల వద్దకే అధికారులను పంపిస్తూ మీ సమస్యలను తెలుసుకొని వీలైనన్ని మీ గ్రామంలోనే మీరున్న ప్రాంతాల్లోనే పరిష్కరించే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. తదుపరి 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరంలో 4 నెలలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల 4 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండదండలుగా భరోసాని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరొక్కసారి ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని పంపించాలని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా 99 రోజులు అన్ని శాఖల మీద అన్ని గ్రామ పంచాయతీలు, మండల హెడ్ క్వార్టర్లు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. దీంట్లో భాగంగా మీ దీవెనలతో శాసనసభ్యుడిగా గెలిచి మన నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ లో 12 నుంచి 15 గ్రామ పంచాయతీలను ఎన్నుకొని ఈ 15 గ్రామ పంచాయతీల యొక్క సమస్యలను స్పష్టంగా నేనే ఇని అప్లికేషన్లు తీసుకొని వాటిని చెత్తపుట్టలో వేయకుండా అది ఏ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ పార్టీ ఏదైనా కానీ ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత, ప్రజలకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పిన దాంట్లో భాగంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈనాడు చేసుకుంటున్నాం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా గౌరవ సర్పంచులు గాని వార్డు మెంబర్లు గాని నా కుటుంబ సభ్యులైన ప్రజలు కానీ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఇక్కడికిక్కడ పరిష్కరించే వాటిని ఇక్కడే పరిష్కరిస్తున్నాం. ఇక్కడ పరిష్కారం కాని వాటిని వారం రోజుల్లో పరిష్కరించే వాటిని వారం రోజుల్లో చేస్తున్నాం. అదే రకంగా భూములు ఇతరత్ర ఆనాటి ధరణితో ఇబ్బంది ఉన్న సమస్యలు ఈ భూభారతి ద్వారా పరిష్కరించే దాంట్లో భాగంగా వాటిని కూడా పరిష్కరించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అది సాదా బైనామాలు కానీ భూమి ఉంటుంది, దానికి రికార్డు ఉండదు, భూమి ఉండదు, రికార్డు ఉంటుంది. భూమి ఒకసారి ఉంటుంది, సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది. ప్రభుత్వ అవసరాలకి ప్రభుత్వం కొంత అక్విజిషన్ చేస్తే ఆ నెంబర్ లో మిగిలిన భూమి అంతా కూడా ప్రొఫిటెడ్ లిస్ట్ లో ప్రభుత్వ భూమి అని చూపిస్తుంటది. ఇటువంటి భూముల సమస్యలు కూడా ఈనాడు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా పరిష్కరించదలుచుకుంది. అంతేకాదు ఏదైతే ఈ అత్యధికంగా ఈ గడిచిన 5 క్లస్టర్లలో నేను గమనించింది ఒక్కటే, అత్యధికంగా వస్తున్న సమస్యలు ఇందిరమ్మ ఇళ్లు కావాలని. అంటే ఇందిరమ్మ ఇళ్లు కావాలని ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వని కారణంగా ఒక కారణమైతే, మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కాగితం ఇచ్చి నువ్వు ఇల్లు కట్టుకోమని చెప్పకుండా ఇచ్చిన కాగితాన్ని కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి ప్రతి సోమవారం ₹1 కూడా లంచం లేకుండా మీ ఖాతాలో హైదరాబాద్ లో బటన్ నొక్కితే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇళ్లు కట్టాలి అనే ఆలోచన ఉందనే పూర్తి నమ్మకము విశ్వాసము ఈనాడు మీ మీద ఉంది. కాబట్టి ఇల్లు కట్టుకోవటానికి ఎక్కువ మందిని ఆడబిడ్డలు అడుగుతున్నారు. వారు అడిగేది కూడా న్యాయం, వారు కోరుకునేది కూడా న్యాయమైన కోరిక. ప్రతి పేదవాడు కోరుకునేది ఇల్లు, గుడ్డ, గూడు, తిండి. ఈ 3 అనేవి ఏవైతే మనం ఈ ప్రభుత్వం ఈనాడు ఏర్పాటు చేస్తుంది దాంట్లో భాగంగా మొదటి విడత ఇచ్చాం, 2వ విడత ఈ నెలాఖరికి ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎప్పుడు ఎలా అనేది మళ్ళీ దాన్ని అఫీషియల్ గా ప్రకటించడం జరుగుద్ది. 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం,
నీ ఇల్లు ఇస్తున్నా రేపు మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తామా కూడా అని అడగం. కానీ ఒక మంచి పని చేస్తే ఆ పేదింటి గుండెలో మంచి చేసిన వాళ్ళని చిరస్థాయిగా గుండెలో పెట్టుకుంటారనే నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. అంతేకాదు ఈ అప్లికేషన్లు కూడా ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి అప్లికేషన్ ని రికార్డు చేసుకుంటున్నాం, రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. నాకు తెలిసి 200 యూనిట్ల కరెంటుకు సంబంధించింది నాకు ఇప్పుడు 100లో ఈ గడిచిన 5-6 సభలో ఇప్పటికే క్లియర్ చేశాం. ఇంకా కొన్ని ఇదే టేబుల్ మీద కూర్చొని క్లియర్ చేశాం. భవిష్యత్తులో చేసేవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత నాదేనని కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు రైతును రాజును చేస్తామని చెప్పాం. రైతుని రాజును చేసి చూపిస్తామని ఒట్టి మాటలతో కాకుండా ఆ భగవంతుని దీవెలతో ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వడ్లు పండాయి, అదే రకంగా మొక్కలు కూడా పండాయి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వడ్లు కొంటాం, మొక్కలు కొంటాం. కొనటమే కాదు, కొన్న రైతన్నకి వారం రోజుల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. కారుకూతలు కూసే ప్రధాన ప్రతిపక్ష నాయకులు మనం చెప్పుకునే నాయకులకి ఈ వేదిక ద్వారా మళ్లీ చెప్తున్నాను, ఇది ప్రజా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, నిరుద్యోగ యువత ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం. మీరు ఎన్ని కారుకూతలు కూసినా ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నాం. ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే మే నెల 6వ తారీఖు నాడు 3 సంవత్సరాల క్రితం వరంగల్ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ లో చెప్పారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి 25 లక్షల మంది రైతన్నలకి 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. వరేస్తే ఉరియానని మీరు చెప్తే వరి వేసిన రైతన్నకి సడ్ల వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలతో ఈ ప్రభుత్వం కొంటుంది. అంతేకాదు రైతు బోనస్ మీరు ఎకరానికి 10,000 రూపాయలు ఎప్పుడో 6 నెలలకి సంవత్సరానికి ఇస్తే ఈ ప్రభుత్వం టెన్షన్ గా 12,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఇస్తున్నాం. ఉచిత విద్యుత్తుని అరా కొరా మీరిస్తే ఈ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తుని రైతన్నలకు ఇస్తున్నాం. రైతులకి పనిముట్లు ఇవ్వటమే మర్చిపోతే ఈ ప్రభుత్వంలో రైతన్నలకి ప్రతి రైతన్నకి వారు ఉపయోగించుకునే వ్యవసాయకు సంబంధించిన పనిముట్లు కూడా ఈ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇలా రైతును రాజును చేసిన ప్రభుత్వం మాది, రైతుకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం మీది. ఎక్కడో ఏలా సంఖ్యలు ఇదే ఖమ్మం పట్టణంలో నడి రోడ్డు మీద సంటి పిల్లలతో ఉన్న వాళ్ళకి కూడా సంఖ్యలు వేసి జైలుకు పంపించిన ప్రభుత్వం మీదైతే రైతుల పక్షపాత ప్రభుత్వం మాది. ఆనాడు మా నాయకుడు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చాడో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి